హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మనం టీచింగ్ తెలుగు వాళ్ళతో కొలాబరేట్ అయ్యే వీడియో చేస్తాం. అది కూడా ఏంటంటే మీ అందరికి కూడా ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ప్రొవైడ్ చేయాలని నా ఉద్దేశం అనమాట. అందులో భాగంగానే ఈరోజు మనం టీచింగ్ తెలుగు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనకి ఫ్రీ ఎంసెట్ కోచింగ్ అనేది వీళ్ళ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వివరాలకు వెళ్దాం. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము మా స్టూడెంట్స్ కి 20 మెంబర్స్ వరకు ఎంసెట్ కోచింగ్ డెఫినెట్లీ ఇస్తామండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే సార్ ఛానల్ రెగ్యులర్ గా చూస్తూ ఉండి ఫాలో అవుతూ ఉంటే గనక కంపల్సరీ మీకోసము సార్ తరపు నుంచి అయితే మేమైతే 20 అడ్మిషన్స్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాము. మీరు కంప్లీట్ హైదరాబాద్ లో ఎక్కడన్నా పోండి, హైదరాబాద్ అని కాదు, ఎక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోయినా కానీ మీకు ఫ్రీ ఎంసెట్ క్లాసెస్ అనేటివి దొరకదు నాన్న. ఓకే, కానీ సార్ తరపు నుంచి కనుక మీరు వస్తే 100% మేము మీకు 20 అడ్మిషన్స్ ఫ్రీ ఇవ్వబోతున్నాం. ఓకే సార్, మన దగ్గర బ్యాచ్ ఎంతమంది ఉంటారు సార్? ఒక బ్యాచ్ కి అయితే ప్రెసెంట్ అయితే 60 మెంబర్స్ అయితే ఉంటారు నాన్న. దాంట్లో సార్ తరపు నుంచి 20 కాబట్టి 40 మెంబర్స్ అయితే కంపల్సరీ. 40 + 20 టోటల్ గా 60 అన్నమాట. అందులో ఆ బ్యాచ్ లో ఎవరైతే మీ కాబట్టి సార్ 20 మా స్టూడెంట్స్ కి ఇవ్వండి. ఆ 20లో కూడా 10 మెంబర్స్ కి మేము గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళకి మేము. వెరీ గుడ్. సో చూసిరా, సో మీకోసం అని చెప్పేసి సార్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారో. సో గవర్నమెంట్ స్టూడెంట్స్ కి నేనైతే 20 అడ్మిషన్స్ ఇవ్వబోతున్నా. కానీ ఒక మంచి ఆలోచనతోటి మన సార్ అనేది మీ ముందటికి వచ్చినారు కాబట్టి 20 అడ్మిషన్స్ అనేది గవర్నమెంట్ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వబోతున్నారు. రియల్లీ ఓకే, 10 అడ్మిషన్స్ అయితే గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఇవ్వబోతున్నారు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 10 అడ్మిషన్స్ ఏ కాలేజ్ అని అవ్వచ్చు, సో వాళ్ళకి ఇస్తాం. మొత్తం 20 అడ్మిషన్స్ అనమాట. సో ముందు మనం ఈ 20 అడ్మిషన్స్ ఓకే, అసలు ఫిజిక్స్ తెలుగు వాళ్ళు ఈ ఫ్రీ ఎంసెట్ క్యాంప్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, క్లాస్ టైమింగ్స్ ఏంటి, ఎన్ని డేస్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. సో ఈ కోర్సెస్ వచ్చేసి జనరల్ గా మీకైతే బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఎక్కడికి వెళ్ళి మార్చ్ ఫస్ట్ వీక్ లో అయితే స్టార్ట్ అవుతుంది. అది అయిపోయే వరకు అంటే మార్చ్ 20 అయితే అవుతుంది కదా. అంటే ఒక బోర్డ్ ఎగ్జామ్ అయిపోయిన ఒక 4 to 5 days లో ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఈ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి మీకు మా సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ సెంటర్ లో కానీ జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఈ కోర్సు ఎగ్జామ్ అయిపోయిన 5 days కి స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడు అయిపోతుంది అని అంటే మీకు ఎంసెట్ కి ఒక 5 days ముందు సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది. సిలబస్ అయిపోయిన దాంతో పాటు మీకు ఒక 5 మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఓకే రైట్ సార్, ఇది క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాయా అంటే అట్లా కాదు. సో ఇక్కడైతే మీకైతే 2 బ్యాచెస్ అయితే ఉంటాయి. మార్నింగ్ ఒక బ్యాచ్ అయితే ఉంటుంది, ఇంకా ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 బ్యాచ్ లో మీకు ఎక్కడ ఏ బ్యాచ్ వీలైతే ఆ బ్యాచ్ లో అయితే మీరు జాయిన్ అయితే కావచ్చు. ఇన్ కేస్ మార్నింగ్ బ్యాచ్ లో జాయిన్ అయినారు అనుకోండి, ఈవినింగ్ మొత్తం మంచి రివైజ్ చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ బ్యాచ్ లో జాయిన్ అయితే మార్నింగ్ మొత్తం రివైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, టైమింగ్స్ ఎక్కడ ఉంటాయి సార్? సో మార్నింగ్ 7 o'clock నుంచి వెళ్ళి మీకు 11:30 వరకు అయితే టైమింగ్ అయితే ఉంటుంది. 11 to 11:30. ఓకే, సో బేస్డ్ ఆన్ క్లాస్. సో అప్పుడప్పుడు ఒక క్లాస్ అనేది లాంగ్ లెంత్ కూడా ఉండొచ్చు. సో చిన్న చాప్టర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు ఒక 1 hour లో అయిపోవచ్చు. సో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మనం కవర్ చేయాలి కాబట్టి అక్కడ 11 అయితే మీరైతే తీసుకో రైట్. సో నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వచ్చేసి మీకు 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. 4 to 8 వరకు అయితే ఇంకొక బ్యాచ్. మనకి ఏమేమి కవర్ చేస్తారు? సో దీంట్లో మేము ఏం కవర్ చేస్తాము అంటే మీకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉంటుంది నాన్న. సో ఈ ప్లానింగ్ ప్రకారం, ఈ షెడ్యూల్ ప్రకారం మనకు క్లాసెస్ అయితే జరుగుతాయి. సో ఏ రోజు ఏ క్లాస్ జరుగుతున్నది అన్న విషయము మీకు ప్రయర్ గా ముందే తెలిసిపోతుంది అనమాట. సో దాని ప్రకారం మీరు కూడా మెంటలీ ఫిక్స్ అయ్యి ఈ రోజు ఈ క్లాస్ జరుగుతుంది కదా అని అనుకుంటే కనుక మీరు కొంచెం ఇంటి దగ్గర పోయి ప్రిపేర్ అయ్యి పిల్లలు అయితే రావచ్చు. సో ఇంకోటి, ఈ క్లాస్ అయిపోగానే మీకు దానికి సంబంధించిన డిపిపి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిపిపి అంటే డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో టాపిక్ అంటే చాప్టర్ అయిపోగానే ఇంకా క్లాస్ అయిపోగానే సో సబ్జెక్ట్ కి రిలేటెడ్ అయిన టీచర్ మీకైతే డిపిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డిపిపి క్వశ్చన్స్ మీరైతే సాల్వ్ చేయండి. రాకుంటే కనుక మీరు నెక్స్ట్ డే టీచర్కి వచ్చి అడగొచ్చు. సో దీని ప్రకారం
మీకు చాప్టర్ కి ఒకటేమో డిపిపి ఉంటది, ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటది. ఇట్లానే అన్ని చాప్టర్స్, ఓకే, సో అన్ని చాప్టర్స్ కి అన్ని డిపిపిలో అన్ని ఎగ్జామ్లు అయితే మీకైతే ఉంటుంది. ఫైనల్ గా ఇంకొక 5 మాక్ టెస్ట్ అయితే ఉంటది. సో దీన్ని బట్టి మీరైతే మొత్తం పర్ఫెక్ట్ అయిపోవచ్చు. సార్ ఓన్లీ ఫిజిక్స్ కవర్ చేస్తారా, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కవర్ చేస్తారా? సో మ్యాథ్స్ ఎంసెట్ కోచింగ్ లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 కూడా కవర్ అవుతాయి నాన్న. సో యాక్చువల్లీ మాది ఫిజిక్స్ ఇన్ తెలుగు అంటే ఓన్లీ ఫిజిక్స్ చెప్తారేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఆ విధంగా కాదు. ఆఫ్లైన్ సెంటర్ లో ఎవరైతే సీరియస్ గా ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము కొత్తగా ఈ ఇయర్ మీకోసము ఎంసెట్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మాత్రము మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే సబ్జెక్ట్స్ అయితే జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఫ్రీ ఎంసెట్ కోర్స్ ని మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే 20 మెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ అది కూడా మీరు 7901024693 అనే వాట్సాప్ నెంబర్ కి పింక్ చేయండి. సో ఈ 20 మెంబర్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం. అందరికీ ఫ్రీ ఇవ్వాలనే వాళ్ళకే కష్టమే అండ్ మాకైనా కష్టమే ఎంతమందికి ఫ్రీ ఇప్పించాలంటే. సో మన సైడ్ నుంచి 20 మెంబర్స్ కి ఈ ఫిజిక్స్ తెలుగు వాళ్ళ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం 10 మెంబర్స్ కి గవర్నమెంట్ అండ్ 10 మెంబర్స్ కి ప్రైవేట్ సెక్టార్లో చదివే స్టూడెంట్స్ కనమాట. సో మీకు ఎలాంటి మార్క్స్ క్రైటీరియా ఏముండదండి. జస్ట్ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు, మీ ఐడి కార్డ్ మాకు కావాలి అండ్ మీ నేము అండ్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్. అంటే మాకు మీ ఆధార్ నెంబర్ ఏం అవసరం లేమాట, దాట్ నేమ్, మీ నేమ్ తోటి మీ ఐడి కార్డ్ మ్యాచ్ అవుతుందా లేదని జస్ట్ చెక్ చేసుకొని 20 మెంబర్స్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ లొకేషన్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ లొకేషన్ బట్టి చెప్తాం. సో అన్ని 20 సీట్స్ అనేవి ఒక లొకేషన్కి ఇవ్వచ్చు, లేదా బేస్డ్ అపాన్ మీరు వచ్చే రెస్పాన్స్ని బట్టి వేరే లొకేషన్స్ కూడా మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఏ లొకేషన్స్ కి ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా మేము మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో మా నెంబర్ 7901024693 ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు పింక్ చేయండి. కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయండి. జస్ట్ వాట్సాప్ ద్వారా ఫిజిక్స్ ఇన్ తెలుగు ఫ్రీ ఎంసెట్ కోచింగ్ అని టైప్ చేయండి, మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి, మేము మీకు ఫాలోఅప్ చేస్తాం. అండ్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, మీకు అప్డేట్ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఈ ఫిజిక్స్ ఇన్ తెలుగు వాళ్ళ ద్వారా ఫ్రీగా కాకుండా పెయిడ్ గా మీరు ఎంసెట్ కోర్స్ ని మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి ఫిజిక్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేయండి. మీకు అక్కడ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు వీళ్ళ యొక్క ఎంసెట్ కోచింగ్ అనేది పెయిడ్ ఎంసెట్ కోచింగ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో మేము ఎలాంటి లింక్స్ అలాంటివి మేము ప్రొవైడ్ చేయమండి, ఎందుకంటే ఈ పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు, కొలాబరేషన్ వీడియో. సో మేము వాళ్ళకి సపోర్ట్, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఇలా వస్తున్నాం తప్ప అదే మేము పెయిడ్ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లింక్ ఇచ్చి వాళ్ళ నెంబర్స్ అవన్నీ ఇస్తాం. సో మేము వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, మావే ఇస్తున్నాం అనమాట. సో మా నుంచి మేము 20 మెంబర్స్ వాళ్ళ ద్వారా మేము అమౌంట్ పే చేసుకుంటామా, మేము ఏం చేసుకుంటాం అనేది ఇంకా మాకు వాళ్ళకున్న అండర్స్టాండింగ్. మీకు మటుకి 20 మెంబర్స్ కి ఫ్రీగా ఈ ఎంసెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎలాంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ చేయాల్సిన అవసరం లేదు, మా సబ్స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో చూసుండి మాకు పింక్ చేస్తే ఫస్ట్ వచ్చిన 20 మెంబర్స్ కి మేము ఈ యొక్క ఫ్రీ ఎంసెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడో ఫిబ్రవరిలో ఉంది కదా అప్పుడు తీసుకోవచ్చు అనుకుంటే అప్పుడు పింక్ చేస్తే ఈలోగా ఎవరైనా తీసేసుకుంటే మేము ఇవ్వలేము. సో ఫస్ట్ వచ్చిన 20 మెంబర్స్ కి మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అనేవి మేము డిసెంబర్ మంత్ ఎండింగ్ కి మేము ప్రొవైడ్ చేయాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క నెక్స్ట్ బ్యాచెస్ ని ఈ యొక్క ఫ్రీ సీట్స్ కూడా అలాట్ చేసుకుంటూ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఏవైతే ఫ్రీ సీట్స్ ఉంటాయో అవన్నీ కూడా డిసెంబర్ మంత్ ఎండ్లోగా మీరు మాకు అప్డేట్ చేస్తే దాన్ని బట్టి మీకు సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.